ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు రెండో రోజు కస్టడీ విచారణ జరుగుతుంది. నిన్న మొదటి రోజు 6.5 గంటల పాటు ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించారు. ఇక హార్డ్ డిస్క్ ధ్వంసంపై ఇవాళ మరోసారి ప్రభాకర్ రావును ప్రశ్నించనున్నారు. రివ్యూ కమిటీ అనుమతిలో ఫోన్లు ట్యాప్ చేశారా అన్న కోణంలో విచారణ జరుగుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి, అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలుస్తుంది. దానికి సంబంధించి హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నిన్న సుదీర్ఘంగా విచారించింది. అయితే సీటు ముందు లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిన్న ఉదయం 10:55 గంటలకు ప్రభాకర్ రావు జుడిషియల్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. అయితే సీట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ వెంకటగిరి ఎదుట సరౌండర్ అయ్యారు. అయితే హైదరాబాద్ సిపి తస్వీర్ ఇక్బాల్ సమక్షంలో ఏసీపీ వెంకటగిరి సహా మరో 2 సభ్యుల బృందం ప్రభాకర్ రావును విచారించింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు వెనుక ఉన్న సుప్రీం ఎవరు, ఎస్ఓటీని ఎవరు ఏర్పాటు చేశారు, దాని వెనుక ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. అలాగే సెల్ ఫోన్ క్లౌడ్ పాస్వర్డ్స్, ల్యాప్టాప్ ఫార్మాట్ గురించి అడిగారు. కాగా సిట్ అడిగిన పలు ప్రశ్నలకు గతంలోనే సమాధానం చెప్పారని ప్రభాకర్ రావు చెప్పినట్టు కూడా సమాచారం వచ్చింది. అయితే ఎస్ఐబి కేంద్రంగా పనిచేసిన స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ గురించి ఈ సీత ఆరా తీసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎస్ఓటీ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం ఏంటి అనే కోణంలో ప్రభాకర్ రావుని ప్రశ్నించారు. మావోయిస్టు టెర్రరిస్టుల కదలికను గుర్తించేందుకు ఎస్ఐబి ఉండగా ఎస్ఓటీని ఎందుకు ఏర్పాటు చేశారని, అయితే ఎస్ఓటీ ఏర్పాటుకు సంబంధించి హోంశాఖ జారీ చేసిన జీవోను ముందుంచి ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. అయితే సిటీ ట్రాన్స్పోర్ట్ మాజీ డీసీపీ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగానే ప్రభాకర్ రావును కీలక అంశాలపై విచారిస్తున్నారు. అయితే రాధాకి తన వాగ్మూలంలో పేర్కొన్న బీఆర్ఎస్ సుప్రీం ఎవరు అనే వివరాలు అడిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ సుప్రీం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయనే కోణంలో కూడా ప్రశ్నించినట్టయితే సమాచారం ఉంది. అయితే ఎస్ఓటీ డేటాతో పాటు చూసుకుంటే 30 ఏళ్లుగా భద్రపరిచిన డేటాను ధ్వంసం చేయడానికి ఎవరు అనుమతించారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు చూపించాలని కూడా ఇటు కోరినట్టయితే తెలుస్తుంది. జాయింట్ సిపి తస్వీర్ ఇక్బాల్ దాదాపు గంటన్నర పాటు ప్రభాకర్ రావుని ప్రశ్నించారు. అనంతరము అధికారి వెంకటగిరి కూడా విచారించారు. ఓవరాల్ గా చూసుకుంటే 6.5 గంటల సేపు నిన్న విచారణ జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల్లో అనుగుణంగా ఇంటి భోజనాన్ని అనుమతించినట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు మరోసారి కూడా ఇటు ప్రభాకర్ రావుని విచారణ చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సుప్రియ.